హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ చికెన్ నిల్వ పచ్చడిని సింపుల్గా టేస్టీగా ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతుంది కదా. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. కొలతలతో సహా చెప్తున్నాను. కొత్తగా ట్రై చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి లేట్ చేయకుండా ఈ నిల్వ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఇక్కడ నేను కేజీ చికెన్ని శుభ్రంగా 2-3 సార్లు క్లీన్ చేసుకొని తీసుకున్నానండి. మీరు బోన్లెస్ చికెన్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే విత్ బోన్స్తో అయినా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా టేస్ట్ బాగుంటుంది. ముక్కల సైజు ఈ విధంగా మీడియం సైజులో ఉండేలా చూసుకోండి, అప్పుడే మంచిగా ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా క్లీన్ చేసుకున్న చికెన్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెను, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మనం ఇందులో వాటర్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. చికెన్లకెళ్ళే ఈ విధంగా వాటర్ ఊడుతుందండి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటేనే మంచిగా కుక్ అవుతుందండి. చికెన్ లోపల వరకు మంచిగా కుక్ అవుతుంది. వాటర్ ఈ విధంగా పూర్తిగా ఇంకిపోయేంత వరకు చేసుకోవాలి. అప్పుడే మనకి చికెన్ అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా వాటర్ పూర్తిగా ఇంకిపోయిన తర్వాత ఇందులోకి 350 ml ఆయిల్ని వేసుకోండి. మీరు నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు, లేదా ఇంట్లో రెగ్యులర్గా వేసుకునే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. 1/2 కిలో కంటే కొద్దిగా ఎక్కువగా ఆయిల్ని ఇందులోకి వేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఈ చికెన్ ముక్కలు అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై అయిపోయిందంటే మీకు ముక్క గట్టి పడుతుందండి. కాబట్టి లైట్ కలర్ రావాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న 6 లేదా 7 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్దే వేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది చట్నీది. ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకుంటూ స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే చట్నీ మనకి పచ్చివాసన రాకుండా టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను గరిటకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఎర్రగా ఫ్రై అయిపోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు. ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పును వేసుకోండి. ఉప్పు తగ్గింది అనిపిస్తే మళ్ళీ మనం లాస్ట్లో టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 8 లేదా 9 టేబుల్ స్పూన్ల కారం పొడిని వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా అంతా కలిసిపోయింది కదా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చికెన్ చట్నీని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే మనం నిమ్మరసాన్ని పిండుకోవాలండి. ఇది ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇందులోకి పెద్దవైతే 3, చిన్నవైతే 4 నిమ్మకాయల రసాన్ని తీసుకొని ఇందులోకి వేసుకోండి. వేసుకొని అంతా కలుపుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకుంటే మరికొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఈ విధంగా అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మూత పెట్టుకొని ఒక రోజంతా దీన్ని ఊరనివ్వండి. చూడండి, ఇక్కడ నేను 24 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. లైట్గా ఆయిల్ మంచిగా పైకి తేలింది కదా. ఇప్పుడు మరొకసారి ఈ చట్నీని బాగా కలుపుకొని ఒక ఎయిర్ టైట్ ఉన్న డబ్బాలో పెట్టుకున్నారంటే మంచిగా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు అవుతుంది కదా. ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.